శశి, ఏంటి సీత, బోర్ కొడుతుందా ఇలా వచ్చావు? శశి, మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓషో, అవునా సీత? హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు. ఓ మై గాడ్, ఏంటి సీత, మీ నాన్న చావు బతుకుల్లో ఉంటే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. నేను వెళ్ళాలి అంటే ఆపరేషన్ కోసం 5 లక్షలు కావాలి. ప్లీజ్ శశి, కొంచెం అడ్జస్ట్ చేస్తావా? అయ్యో సారీ సీత, బావగారి చేత నువ్వు ఇప్పించిన డబ్బేమో మా యూరప్ ట్రిప్ కోసం ఫ్లైట్ టికెట్స్కి, హోటల్ రూమ్స్కి అడ్వాన్స్గా కట్టేశాను. నోరు తెరిచి నువ్వు అడిగినా నేను ఇవ్వలేని సిచ్యుయేషన్లో ఉన్నాను. ప్లీజ్ డోంట్ మైండ్, ఐ మీన్ ఏమనుకోకు. దేవుడా, ఎప్పుడేం చేయను? మా నాన్న ప్రాణాల్ని ఎలా కాపాడుకోను? ఏంటి సీత, రామ్ పక్కన నా స్థానాన్ని కొట్టేసిన నువ్వు నన్నే హెల్ప్ చేయమంటావా? నో వే. శశి, మా నాన్నని బ్రతికించుకోలేనేమోనని భయంగా ఉంది నాకు. సీత ప్లీజ్ ఏడవకు. ఒక పని చేద్దాం, ఇప్పుడు నేను బాలు ఆఫీస్కి వెళ్తున్నాము. నువ్వు బావగారికి ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి కలవమని చెప్పు. ఈలోగా నీకు కావలసిన డబ్బుని నేను మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగి అడ్జస్ట్ చేస్తాను. శశి, థ్యాంక్ యూ సో మచ్. సీత, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇది నా బాధ్యత. బావగారిని నా దగ్గరకు రమ్మని వెంటనే చెప్పు. అలాగే. అమూల్య, పూల పరిమళంలాగా నువ్వు నా జీవితంలోకి రావడం, గాలి గలగలల సబ్బడిలా మన మధ్య అపురూపమైన ప్రేమబంధం మొదలవటం, మంచు ముత్యాలలాగా రోజులు ఇలా కరిగిపోవటం, ఇదే కదా నిజమైన ఆనందం అంటే. మిస్టర్ కవిరాజా, ఊహల ఆకాశంలో నుంచి కొంచెం వాస్తవమనే నేల మీదకి రా. ఆ మాట చెప్పడానికి ఇక్కడికి తోసేయాలా? మరి ఎప్పుడూ కలల్లోనే తేలిపోతాను అంటే ఎలా? సరే చెప్పు, ఏం చేద్దాం? ఏదైనా రొమాంటిక్ సినిమాకి వెళ్దామా? నిన్ను మన ప్రేమ గురించి నేను మా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో సినిమాలు రొమాన్సు అంటావా? అమూల్య, ఇప్పుడే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తావా? ఆ రోజు నువ్వే కదా చెప్పే అన్నావు. కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మన లవ్ మ్యాటర్ని మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం కదా. నాకు జాబ్ వచ్చింది, నీ స్టడీస్ కూడా అయిపోయాయి. ఇది కరెక్ట్ టైమే, కానీ ఇంత తొందరగా పెళ్లి చేసుకుందామా లేక ఇంకొన్నాళ్ళు ఆగుదామా? చందు, ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. నీతో కలిసి 7 అడుగులు ఎప్పుడు వేస్తానా అని ఆరాటంగా ఉంది. అబ్బో, అమ్మాయి గారు ఆగలేకపోతున్నట్టున్నారే. ఛీ, నిన్ను సీరియస్ గా చెప్తుంటే వేషాలేస్తావేంటి?
ఓకే ఓకే, నేను కూడా డామ్ సీరియస్. ఈ నెలరాని మాటే ఈ కవిరాజు మాట. చెప్పు. అదే మన ప్రేమ విషయాన్ని మా ఇంట్లో ముందుగా ఎవరితో చెప్పాలా అని. అమూల్య, మీ పెద్దన్నయ్యే నాకు జాబ్ ఇచ్చాడు. నేను నీ ఫ్రెండ్నని నువ్వు పరిచయం చేస్తే మన ఫ్రెండ్షిప్ని ఏమాత్రం తప్పు పట్టకుండా యాక్సెప్ట్ చేసినట్టు మాట్లాడారు. అందుకే ముందుగా నువ్వు తనతో చెప్తేనే మన ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తారు అబ్బా, నేను కూడా అదే అనుకుంటున్నాను కదా. లైక్ మైండెడ్గా ఉన్నవాళ్ళు మొగుడు పెళ్ళాలైతే ఆ కాపురం 3 ముద్దులు 6 హగ్గులు అన్నంత రొమాంటిక్గా ఉంటుంది. సంతోషించాంలే గాని నీకు టైం అవుతుంది, ఇక వెళ్దాం పద. చలో. ఒసే అమూల్య, నువ్వు నాకు ఇంత ఈజీగా పడిపోతావనుకోలేదే. పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తున్నావుగా. ఆ ముచ్చట కాస్త తీరిపోయాక ఇక నీకు ప్రతిరోజు 3 ఏడ్పులు 6 మొత్తుకోవడాలే. వెళ్దామా? ఉమ్. ఎవర్రా నువ్వు? నా చెల్లితో అంత క్లోజ్ గా ఉంటావా? చిన్నయ్య ఆగు, ఆగు. తన పేరు చందు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అమలు, వీడి మోహం చూస్తేనే తేడాగా ఉంది. ఇలాంటి వాడితో నీకు ప్రేమ ఏంటే? చిన్నయ్య, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అయినా చందు గురించి నీకేం తెలుసు? తను ఎంతో మంచివాడు కాబట్టే అమ్మ చందుకి జాబ్ ఇవ్వమని చెప్పింది. అందుకే రామన్నయ్య తనకి మన కంపెనీలో జాబ్ కూడా ఇచ్చాడు. అమలు, ఈ కొద్ది రోజుల్లోనే ఇంత జరిగిందా? ఇదే ముందు వెనక ఆలోచించకుండా ఆ రోజు నువ్వు అలా చేసినందుకే ఏది తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అమలు, నాకు టైం అవుతోంది, వెళ్దాం పద. ఇప్పుడు నా పరిస్థితి అలా ఉందిరా. ప్లీజ్, మా మామగారికి వెంటనే ఆపరేషన్ చేయించాలి. అందుకోసం 5 lakhs కావాలి. ఎలాగైనా నువ్వే అడ్జస్ట్ చేయరా. రామ్, నువ్వు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నిన్నటిదాకా కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి ఎండీగా ఉన్న నువ్వు ఇలా డబ్బు కోసం అడుగుతున్నావంటే నాకు చాలా బాధగా ఉందిరా. నిజానికి నువ్వే నాకు 2-3 సార్లు హెల్ప్ చేసావు కూడా. అయినా నువ్వు నోరు తెరిచి అడిగినప్పుడు ఇవ్వడానికి నిజంగానే నా దగ్గర అంత డబ్బు లేదురా. 25,000 50,000 అంటే నేను ఎలాగూ అడ్జస్ట్మెంట్ చేసేవాడిని. ఇప్పటికిప్పుడు 5 lakhs కావాలంటే చాలా కష్టంరా రామ్. సారీ, ఏమనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్. నేను ఇంకెక్కడైనా ట్రై చేస్తాను. నువ్వేం ఫీల్ అవుతురా. బాయ్. యా.
గారు నిజంగా ఎంతో మంచి మనసున్నవారు. అలాంటి మనిషికి హార్ట్ ప్రాబ్లం రావడం నిజంగా బాధాకరమే. ఎలాగైనా ఆయన్ని కాపాడుకోవాలి. కానీ సీతకిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నేను డబ్బుల కోసం ఎవరిని అడగాలి? హలో, ఏమండి ఎక్కడున్నారు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకు, డబ్బు అడ్జస్ట్ అవుతుంది. ఏమండి డబ్బు సర్దుబాటు అయినట్టే. మీరు మీ ఫ్రెండ్స్ ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. అవునా? ఎవరిస్తారన్నారు? నేను మన శశిని అడిగితే తనే ఇస్తానంది. ఏంటి, నువ్వు శశిని ఎందుకు అడిగావు? ఇంకేం చేయమంటారండి, హాస్పిటల్ నుంచి మా పిన్ని మళ్ళీ ఫోన్ చేసింది. మా నాన్న పరిస్థితి గంటల్లోనే ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే మనకు దక్కరు అని డాక్టర్లు చెప్పారంట. అందుకే తప్పనిసరి నేను శశిని అడిగాను. బావగారితో నన్ను కలవమని చెప్పు, తప్పకుండా డబ్బిస్తానా కానీ నాతో చెప్పిందండి. ప్లీజ్ అండి, మీరేమీ అనుకోకుండా శశి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకోండి. మా నాన్న ప్రాణాలు కాపాడండి. సరే. శశి, అమాయకురాలైన సీత నోరు తెరిచి అడిగింది కదా అని నువ్వు అవసరం కోసం నన్ను నీ దగ్గరికి రప్పించుకోవాలనే కదా అలా చెప్పావు. ఛ! ఇప్పుడు డబ్బు కోసం శ్రీరామ్ ఇక్కడికి రావాలి, నోరు తెరిచి నన్ను అడగాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, లోపల నుంచి నాలో ఎగ్జైట్మెంట్ పొంగిపోతుంది. శ్రీరామ్, రా 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 రా. ఓ బాబుగారు వచ్చారా? మీకోసమే వెయిటింగ్ ఇక్కడ. ఆ, గుర్తుందా నీకు? ఒకప్పుడు ఇక్కడ నువ్వు, అక్కడ నేను. కొంచెం కూడా కన్సర్న్ అనేది లేకుండా ఆ రోజు నువ్వు నో అన్నా పోన్లే పాపం అనే జాలితో ఈరోజు ఎస్ అంటున్నాను. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలుగాను మారుతాయంటే నేను నమ్మలేదు. బట్ నా అది కరెక్టే అని నాకు ఇప్పుడు అర్థమైంది. బాలు ఎక్కడ? బాలు కాదు, ఎండి గారు. తనేదో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అయ్యో, నిలబడే ఉన్నావే, కూర్చో. నో థ్యాంక్స్. ఓకే, టెల్ మీ, ఎండి గారితో మీకు ఏమైనా పనుందా? శశిరేఖ, అక్కడ సీత వాళ్ళ నాన్న చావు బ్రతుకుల మధ్య ఉంటే కొంచెం కూడా ఇది లేకుండా ఈ దాగుడు మూతలేంటి? ఇదా? ఇది అంటే ఏంటి బావగారు? ఎలా ఉంటుంది ఇది? మీ దగ్గరుందా? ఉంటే ఆ రోజు నా ముఖం మీదే అంత బ్లంట్గా గో టు హెల్ అని చెప్పేవాడివి కాదు కదా. శశి, ఎనఫ్. సీత చెప్పింది కాబట్టి నాకిష్టం లేకపోయినా నేను ఇక్కడికి వచ్చాను. జరిగినవన్నీ గుర్తు చేసి నాతో ఆడుకోవాలని ప్రయత్నించుకో. నీ మీద జాలితో సీత నా దగ్గర 25 లక్షలు తీసుకుని నీకిచ్చింది. ఇప్పుడు తన తండ్రిని కాపాడుకోవడానికి నీకు ఫోన్ చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని అనుకుంటున్నావా? నీకు మానవత్వం అనేది ఎటూ లేదు. బావగారు అంటూనే నాతో ఇలా మాట్లాడడానికి నీకు మనస్సాక్షి అనేదే లేదా? మనస్సాక్షి
మనస్సాక్షి మనస్సాక్షి అనే మాట పలికే అర్హత కూడా మీకు లేదు. మిస్టర్ శ్రీరామ్, నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పించడానికి ఇదంతా చేశాను. ఫైనలీ యువర్ ఫ్రంట్ ఆఫ్ మీ. చెప్పు, డబ్బు కావాలి ప్లీజ్ అని నువ్వు నన్ను అడుగు. నా ఎడమ చేత్తో ఇలా విసిరేస్తా. మా నాన్నకి గుండె జబ్బు వచ్చింది. అల్లుడంటే ఆ శ్రీ మహావిష్ణు స్వరూపం అనుకోవాలట. ఇప్పుడు నేను అడగకపోతే మావయ్యని బ్రతికించుకోలేం. అదే కనుక జరిగితే నా సీత తండ్రిని కాపాడుకోలేకపోయినందుకు జీవితాంతం కుమిలిపోతూనే ఉంటుంది. కావాలా వద్దా? కావాలి. ఎస్. డబ్బులు ఇవ్వసేసి తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఎస్, రామ్ ఓడిపోయాడు, నేను గెలిచాను. ఐఎమ్ ది విన్నర్. డాక్టర్ గారేమో నాన్న దగ్గర ఉండడానికే వీల్లేదు, బయట ఉండండి అన్నారు. నాన్న పరిస్థితి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మ సీత, ఇలాంటప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి, గుండెని రాయి చేసుకోవాలి, తప్పదు. మీ నాన్న ఎవ్వరికీ ఏనాడు అపకారం చేసెరగడు. తన దగ్గరున్నది ఇవ్వడమే తప్ప ఏనాడు తనకంటూ ఏదీ దాచుకోని ఒక మంచి మనిషి. అలాంటి అన్నయ్యకి ఆ దేవుడు అన్యాయం చేయడు. నువ్వు నిబ్బరంగా ఉండు సీత. ఏమా, ఆపరేషన్కి అమౌంట్ కట్టారా? మా వారు డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు డాక్టర్. ఏంటమ్మా మీరు పేషెంట్ని అడ్మిట్ చేసుకునేదాకా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలుతారు. ఇప్పుడేమో ఇంత లేట్ చేస్తే ఎలా? డాక్టర్ గారు ప్లీజ్ మాకు కొంచెం టైం ఇవ్వండి, డబ్బు కట్టేస్తాం డాక్టర్ గారు. ఇవ్వడానికి టైం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. పేషెంట్ని మళ్ళీ ఇప్పుడే చెక్ చేశానమ్మా. డాక్టర్ గారు, మా అన్నయ్యకి ప్రమాదమేం లేదు కదా? ఏం చెప్పనమ్మా, హార్ట్ బీట్ స్లో అవుతుంది, పల్స్ రేట్ కూడా డౌన్ అయింది. పేషెంట్ పరిస్థితి గంటకి దిగజారిపోతుంది. ఆపరేషన్ చేయడానికి మీరు డబ్బు కట్టలేకపోతే ప్రాణం పోయేలోగా ఇంటికి తీసుకెళ్ళిపోండి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాన్న, నిన్ను నేను ఎలా కాపాడుకోవాలి? శశి, ఆయన నీ దగ్గరకు వచ్చారా? నువ్వు డబ్బులు ఇచ్చావా అమ్మా? బావగారు వచ్చారు సీత, కానీ కానీ ఏమైంది? 5 లక్షలు తీసుకోకుండానే వెళ్ళిపోయారు. డబ్బు తెచ్చారా?